ప్రైజ్ టు జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకు శుభములు. దేవుని వాక్యము శ్రేష్టమైనది, మన జీవితంకు సరిపోయేది. అట్టి దేవుని వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనము. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. 2 Samuel chapter 9 verse 1. David asked, "Is there anyone still left of the house of Saul to whom I can show kindness for Jonathan's sake?" ప్రియ సహోదరి సహోదరుడా, యోనాతాను కుమారుడు మరియు రాజైన సౌలు యొక్క మనుమడు మెఫీబోషేతు. ఇతడు ఇజ్రాయేలీలలో మరోబడిన ఒక మనుష్యుడు. చివరికి తన పొరుగువారు కూడా గుర్తించలేని స్థితిలో బ్రతుకుతున్నాడు. మెఫీబోషేతు యొక్క కుటుంబ సభ్యులు యెరూషలేము నుండి పారిపోతున్న సమయంలో తండ్రి యోనాతాను యుద్ధంలో చనిపోగా, తాతగారైన సౌలు రాజు తన కత్తి మీద తానే పడి చనిపోగా, చంటి పిల్లవాడిగా ఉన్న మెఫీబోషేతును ఎత్తుకు పారిపోతున్న సేవకురాలు అతడిని క్రిందకు జారవిడువగా అతడు కుంటివాడైపోయెను. ప్రియ దేవుని బిడ్డ, సౌలు మరణించాక దావీదు రాజయ్యాడు. పరిస్థితులు చక్కబడిన తరువాత రాజైన దావీదు యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు ప్రాణమును కాపాడిన యోనాతాను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సౌలు యొక్క పూర్వపు సేవకుడైన సీబా యోనాతాను కుమారుడైన మెఫీబోషేతు గురించి దావీదుకు చెప్తాడు. ప్రియ విశ్వాసి, గుర్తింపు లేని మరువబడిన స్థితిలో ఉన్న మెఫీబోషేతును ఇప్పుడు రాజు జ్ఞాపకం చేసుకొనగా, రాజు అనుగ్రహం పొంది రాజు యొక్క భోజనపు బల్ల యొద్ద భోజనం చేయటయేగాక తన తాతగారి భూములకు కూడా వారసుడయ్యాడు. దావీదు యోనాతాను గుర్తు చేసుకున్నట్టు మన ప్రభువైన క్రీస్తు నిన్ను నన్ను మనందరినీ కూడా గుర్తు చేసుకున్నాడు. నీతి మార్గాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ నరకంలో పడాల్సిన మనల్ని గుర్తు చేసుకున్నాడు. కాబట్టే ఈరోజు నీవు నేను మనందరము సంఘములో నాటబడ్డాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, పరలోక రాజ్యానికి వారసులం అయ్యాం. ఒకవేళ ఇంకా నీవు మారు మనస్సు లేక దేవునికి దూరంగా బ్రతుకుతుంటే ఈరోజు ఈ వాక్యము నీకోసమే. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, గాడ్ లవ్డ్ యూ సో మచ్. హీ ఈస్ రిమెంబరింగ్ యూ ఆల్ ద టైమ్. వెన్ యూ బిలీవ్ హిమ్, యూ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, దారి తప్పిపోయిన మమ్ములను, మరువబడిన మమ్ములను, గుర్తింపు లేని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, నేను నా ఇంటివారు నిన్ను స్తుతించుకొనుటకు, ఆరాధించుటకు, నీ రాజ్యంలో ఉండుటకు మాకు కృప దయచేయుమని మహిమగల రాజైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.